అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏడవకమ్మా. వదిన గారు, మీ మనసుకైన గాయం బాధేంటో మీ కన్నీళ్ల ద్వారా నాకు అర్థమవుతుంది. దీనంతటికీ కారణం దేవిక. జాబు పోయిన దగ్గర నుంచి తను బాగా అప్సెట్ అయిపోయి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. దేవిక తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దయచేసి మీరు తన్ని క్షమించండి. డాక్టర్ గారు చెప్పింది కూడా మీరు విన్నారు కదా. ఇప్పుడు తను ఒంటరిగా ఉండడం మరింత ప్రమాదం. తనను ఒక గాజు బొమ్మలా చూసుకోవాల్సిన పరిస్థితి నాకొచ్చింది. ఇంటికి రమ్మంటే లేదు, ఇక్కడే ఉంటాను, నువ్వు కూడా ఉండు అని బలవంతంగా తనతో పాటు ఉండేలా చేసింది. కీర్తి పెళ్లి విషయం నాకు ముందే తెలుసుంటే నా ప్రాణాలు అడ్డేసైనా సరే పెళ్లి ఆపేవాణ్ణి. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి జారిపోయింది. వదిన గారు, పెద్ద మనసుతో దేవికని మీతో పాటు ఇక్కడే ఉండనివ్వండి. ఇంట్లో ఇప్పటి వరకు తన వల్ల జరిగింది చాలు. ఇంకా తననిక్కడే ఉండనిస్తే తను చేసిన తప్పుకి నేను నా బిడ్డ బలయ్యే పరిస్థితి రాదని గ్యారెంటీ ఏముంది? చెప్పండి అత్తయ్య. అవునులే, మీ కన్న కూతురు విషయంలోనే మీరు దేవిక గారిని ఏమీ చేయలేకపోయారు. ఇక నేనెంత ఎంతైనా పరాయిదాన్ని కదా. నాకు సెక్యూరిటీ ఏమి ఇవ్వగలరు చెప్పండి? అందుకే మీ మౌనమే మీ సమాధానం అన్నట్టు సైలెంట్గా ఉన్నారు. సరే అయితే మేమే చెట్టో పుట్టో చూసుకుంటాం. ఇప్పుడే వెళ్ళిపోతాం. దీపా, ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఇంట్లో జరుగుతుంది సరిపోదా? మళ్ళీ కొత్త సమస్యలు అవసరమా నాకు? మా బ్రతికేదో మేం బ్రతుకుతామత్తయ్యా. బ్రతకడం చేత కాకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. చాతకాని భర్తని చేసుకున్నందుకు నేను నా బిడ్డ శిక్ష అనుభవించాల్సిందే. ఇక్కడుండలేము. దీపా, కాలం కలిసి రానప్పుడు వాడు ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. నీకు అమ్మగా అండగా ఉండి అన్నీ చూసుకుంటాను అని చెప్పాను కదా. నీ బాధ్యత నాది. ఇచ్చిన మాట తప్పను. నా కూతురు విషయంలో జరిగిన తప్పు నీ విషయంలో జరగనివ్వను. ధైర్యంగా ఉండు. సరే అత్తయ్య, మీ మాటే నాకు కొండంత అండ. ఉండిపోతాను. ఈ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు వేరు, వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వేరు. అత్తారింట్లో దిగబెట్టడానికి వెళ్ళింది కదా, రాని దాని సంగతి చెప్తాను. దెబ్బకు దయ్యం వదిలేలా చేసి ఇంట్లోంచి వెళ్ళగొడతాను. బాధపడకు కళ్యాణ్. ధరణికి తన చెల్లెలు చేసిన దుర్మార్గం తనతో అలా మాట్లాడిస్తుంది. దేవిక నలుగురు మధ్య ఉంటేనే బావుంటుందని డాక్టర్ అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి. కానీ అది చేసిన పని తలుచుకుంటే గుండె చెరివైపోతుంది. దేవిక బాగు కోసం ఆలోచిద్దాం. నువ్వు గాబరా పడకు. ఓకే లాయర్ గారు, నేను ఫ్రీ అయ్యాక మీకు కాల్ చేస్తాను. బాయ్.
కీర్తి, అమ్మ వాళ్ళ కోపం ఇప్పట్లో చల్లారదు. వాళ్ళ మనసు ముక్కలైంది. అది అతకడానికి సమయం పడుతుంది. ఆదర్శ్ వాళ్ళ అమ్మని చూసావు కదా, లక్ష్మీదేవి నీ రూపంలో ఈ ఇంటికి కోడలిగా వచ్చిందని మురిసిపోతుంది. ఈ ఇంటికి నువ్వు కోడలివి కాదు, కూతురువి అని చెప్పింది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఇలా నిన్ను హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకునే అత్తమామలు దొరకటం నీ అదృష్టం. మీ అమ్మ వాళ్ళన్న మాటలు మర్చిపోవటం కష్టమే, కానీ తప్పదు. అన్నింటినీ భరిస్తూ ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. పుట్టింటి బాధల్ని మోస్తూ అత్తింటిని భారంగా చూడకో. బాధని గుండెల్లోనే దాచుకుని నీ వాళ్ళకి ప్రేమని, సంతోషాన్ని పంచు. అమ్మ వాళ్ళని దూరం చేసుకున్నానన్న బాధ నన్ను వెంటాడుతుంది. అపరాధ భావంతో మనసు విలవిల్లాడిపోతుంది. వేపు మీద ఎక్కించుకుని ఆడించిన నాన్నకి వెన్నుపోటు పొడిచాను. అమ్మతనాన్ని అపహాస్యం చేసొచ్చాను. వాళ్ళ కష్టాలు తప్పించాలన్న ఆలోచనతో పెళ్లి చేసుకున్నాను, కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం ఇంటి పరువు తీసిందన్నయ్యాను. ఊరుకో కీర్తి, నీ త్యాగం వృధా పోదు. నీ ఆశయాన్ని నేను నిలబెడతాను. నేను మీ అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు నీకంటూ కొత్త జీవితం స్టార్ట్ అయింది. ఆదర్శ్ వాళ్ళతో సంతోషంగా ఉండు. అమ్మ వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంటేనే నాకు ఆనందం. ఇప్పుడు ఆ కళ్ళల్లో కన్నీళ్లే తప్ప సంతోషానికి చోటే లేకుండా చేశాను. నాకు భర్త అయిన ఆదర్శ్ని కూడా రౌడీ అన్నట్టే చూశారు తప్ప అల్లుడన్న భావనతో చూడలేదు. లెక్చరర్గా పనిచేస్తున్న నీకు మనుషుల్ని ఎలా మార్చుకోవాలో, ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నేను చెప్పాల్సిన పని లేదు. ఆదర్శ్ అనే రాయిని ఎలా శిల్పంగా మార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త. ఇక నేను వెళ్ళొస్తాను. ఆదర్శ్, గతంలో ఏం జరిగింది అనేది వదిలే. ఊహించని విధంగా జరిగిన పెళ్లి కాబట్టి మా వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. అక్కడ జరిగిందేది అవమానం అనుకోకు. నువ్వు మారావని నేను నమ్మాను. కీర్తి కళ్ళల్లో సంతోషంతో నీళ్లు రావాలే కాని కష్టంతో వచ్చే ఏడుపు, కన్నీళ్లు రానివ్వవని నమ్ముతున్నాను. తప్పకుండా అండి. నా ప్రవర్తనే మంచిగా ఉండుంటే అత్తయ్య వాళ్లే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసుండేవాళ్ళని నాకు తెలుసు. వాళ్ళ భయంలో, కోపంలో అర్థం ఉంది. నేను వాళ్ళతో ప్రవర్తించిన తీరు అలాంటిది. తప్పులేదు. ఎందుకంటే ఏ ఆడపిల్ల తండ్రి కూడా నాకు పిల్లనివ్వడానికి ఇష్టపడని దుస్థితిలో నేను ఉన్నానన్న నిజం నాకు తెలుసు. అలాంటి నన్ను కీర్తి లాంటి మంచి అమ్మాయి భర్తగా ఒప్పుకోవడం అంటే అది ఏ జీవితంలోనూ చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టాన్ని కళ్ళకద్దుకొని నెత్తిన పెట్టుకుంటాను. కీర్తి నన్ను పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమే అని మా అత్తయ్య వాళ్ళు అనేలా చేస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మాటల్లో చెప్పింది చేతల్లో చూపిస్తే చాలు. మా వాళ్లను కాదని మీ పెళ్లి చేసినందుకు నన్ను కూడా అందరూ గౌరవిస్తారు. మీ మాటని అక్షరాల నిజం చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. ప్రమాణాలక్కర్లేదు. కీర్తి
కీర్తి నీతో మొదలుపెట్టిన కొత్త జీవితం 10 కాలాలు సంతోషంగా పచ్చగా ఉండాలని ఆశిస్తున్నాను. నేను వెళ్ళొస్తాను. సరే. దేవిక గారిని ఇంట్లో నుంచి పంపాలంటే మనకు అత్తయ్య గారి సపోర్టు ఫుల్గా ఉండాలి. ఈ మూమెంట్లో వెళ్ళగొడితేనే మన చేతికి మట్టి అంటుకోదు. ఏదైనా ఉపాయం ఆలోచించారా? ఎంత ఆలోచించినా బుర్ర హీట్ ఎక్కుతుంది కానీ ఐడియా మాత్రం రావట్లేదు. అవునులే, నీ బుర్రలో మ్యాటర్ ఉండుంటే నాకు ఈ గతి పట్టుండేది కాదు కదా. పైసా సంపాదించడం చేత కాదు గాని ఈ క్రియేటివ్ థాట్స్ ఇంకేం వస్తాయిలే. కళ్యాణ్, కళ్యాణ్, అమ్మో, ఇది మరీ టూ మచ్ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ముతక చీరలు కట్టుకునేదానికి ఈ గెటప్ అవసరమా? దీని వేషాలు చూడలేక చస్తున్నా. దేవిక, కళ్యాణ్, నా న్యూ లుక్ ఎలా ఉంది? అయ్యో 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 అయ్యో, సూపర్ గా ఉన్నావు దేవిక. ఈ గెటప్ లో ఇంకా ఇంకా గ్లామరస్ గా కనిపిస్తున్నావు. హౌ స్వీట్, రియలీ? థ్యాంక్ యూ సో మచ్ మై హబ్బీ. ఈ లవ్లీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం. రండి. స్మైల్. నైస్ సెల్ఫీస్. ఇందాక కీర్తిని అత్తారింట్లో అప్పచెప్పి అట్నుంచి అట్టే సలూన్ కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయాను. బయట ఎండ కూడా మండిపోతుంది. అవునవును, ఇందాక నేను కూడా సేమ్ ఫీల్ అయ్యాను. ఆ హీట్ ని బీట్ చేయాలంటే నీ చేత్తో జ్యూస్ తాగాల్సిందే కళ్యాణ్. వెళ్ళి జ్యూస్ తేవా? జ్యూస్ చేయడం అంటే బాగా టైం పడుతుంది. షాప్ నుంచి తీసుకొస్తాను, ఓకేనా? నో కళ్యాణ్, షాప్ జ్యూస్ లో ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తారు. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యాన్ని ఆర్గానిక్ గా కాపాడుకోవాలి కానీ కొలాప్స్ చేసుకోకూడదు కదా. నువ్వే వెళ్ళి జ్యూస్ చేసుకుని తీసుకొని రావా? ఇంత ప్రేమగా అడుగుతుంటే చెయ్యక చేసేదేముంది? చేస్తానులే. దేవిక, కానీ ఈ కొత్త డ్రెస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ పేరు మీద క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను. ఎలాగో బిజినెస్ చేస్తున్నారు కదా, కట్టేయండి. వామ్మో, ఇది ఫైనల్ గా నాకే టెండర్ పెట్టిందిగా. ఇది సామాన్యురాలు కాదు, కంచు. కళ్యాణ్, జ్యూసు. వస్తాను, చేసుకొస్తాను, ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ ధరణి.
ఛీ, థు, థు. జ్యూసు దరిద్రంగా ఉంది. మనుషులన్న వాళ్ళు ఎవరైనా తాగుతారా దీన్ని? తీసుకో. చూసారా అత్తయ్య, ఈ ఇంటి వారసుని మోస్తున్నానని కనీసం చూడకుండా నా కోసం చేసిన జ్యూస్ని ఎంగిల్ చేశారు. ఇదేనా సంస్కారం? ఇదేనా మర్యాద? నాకు తాగాలనిపించింది, తాగాను. దానికి నీ పర్మిషన్ కావాలా ఏంటి? మనసులో ఏదో పెట్టుకుని సాధించే వాళ్ళకి నాలాంటి వాళ్ళ పర్మిషన్తో అవసరమేముంటుందిలేండి. సొంత అక్కగారినే రాచి రంపాన పెడుతున్నారు, ఇక నాలాంటిది మీకొక లెక్క? నిన్ను లెక్కల్లో పెట్టుకునేలా నువ్వే చేసుకోలేదు, ఇప్పుడు నన్నంటావేంటి? అందరినీ కాదని ప్రేమించి పెళ్లి చేసుకొని నీ మొగుడిని లేపుకొని వెళ్ళిపోయావు. పోనీ అలా వెళ్ళిన దానివి అక్కడే ఉన్నావా అంటే అదీ లేదు. బతకడం చేతకాక కొన్ని రోజులకే తిరిగి పైసా ఖర్చు పెట్టడం అవసరం లేని అత్తగారింటికొచ్చి దూరం. నువ్వు నీ మొగుడు తేరగా తిని కూర్చుని తింటున్నారు. అదంతా మీ అత్త కష్టార్జితం, అది ఎంగిలి కాదా? నడుము వంచకుండా అన్ని వద్దకు తెప్పించుకుని నీకే అంతుంటే సొంత సంపాదనతో బతికిన దాన్ని, నలుగురిలో గెలిచి వచ్చిన దాన్ని, మరి నాకెంతుండాలి? కమాన్ టెల్ మీ. నోర్మోయ్! ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నీకు మర్యాద దక్కదు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇక్కడున్న ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకొని నీ మాటలతో హింసిస్తున్నావు, అవమానిస్తున్నావు. నువ్వు చేసిన ఘనకార్యం చాలు, వెళ్ళిపో తల్లి. ఇంకొక క్షణం మా ఇంట్లో ఉండొద్దు. నీ లగేజ్ తీసుకొని ఊరేగు. మళ్ళీ నేనే పిలిచినా ఈ ఇంటి గడప తొక్కొద్దు, పో బయటికి. ఇది నీ భర్తిల్లు కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. ఇది మా ఇల్లు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. ధ్వజస్తంభంలాగా ఇక్కడే నిలబడ్డావేంటి? నడు బయటికి. రే మహేష్, ఏమన్నావ్? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? నువ్వు మీ అమ్మ పొమ్మంటే ఎగేసుకుని పోవడానికి నేనేమి ఇంటికి గెస్ట్ని కాదు, ఈ ఇంటి కూతుర్ని. ఎవరి మనోభావాలు దెబ్బతింటాయని, ఎవరో నా వల్ల ఇబ్బంది పడతారని నేను ఆలోచించను. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నేనిక్కడ ఉండటానికి మీ తొక్కలో పర్మిషన్ అవసరం లేదు. నేను ఇక్కడే ఉంటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏంటే బెదిరిస్తే వెనక్కి తగ్గి నిన్నిక్కడ ఉండనిస్తావనుకుంటున్నావా? ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు. ఇక్కడ నా అనుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. నీలాంటి అనామకులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీకు ఏమాత్రం సిగ్గు రోషం ఉన్నా వెళ్ళిపో. ఇన్నాళ్ళు నా కన్న తల్లి పచ్చళ్ళ వ్యాపారం చేసి సంపాదించిన సొమ్మంతా మీకే ఖర్చు పెట్టింది. వాస్తవానికి ఆ డబ్బంతా తన కన్న కూతురునైనా నాకే దక్కాలి. దాన్ని మీరే తినేశారు. దేవిక, ఏంటి ఆ మాటలు? నేను మీ అక్కని పెంచి పెద్ద చేశాను. తనకు కూడా నీలాగే తినే హక్కుంది. అయినా దానికి దీనికి ముడి పెడతావేమిటి? నీ దారి నువ్వు చూసుకో. అమ్మా, నువ్వు ఊరుకో. నేను లీగల్గానే మాట్లాడుతున్నాను. చూడండి, ఇక నుంచి అమ్మతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. ఇన్ని రోజులు మీ అందరి కోసం మా అమ్మ కష్టపడింది. ఇప్పుడు మీకు ఆ రుణం తీర్చుకునే టైం వచ్చింది. మీరు కష్టపడితే మా అమ్మ సుఖపడుతుంది. ఇన్ని సంవత్సరాలు అమ్మతో నేను లేను కాబట్టి ఇప్పుడు తను ఎక్కడుంటే అక్కడ ఉండే హక్కు నాకుంది.
నేను కూడా ఈ ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అయిపోయాను. కాబట్టి మీరు పొమ్మన్నంత మాత్రాన నేను పోను. నేను పోవాలనుకుంటేనే వెళ్తాను. దేవిక, ఇంతమందిని ఇబ్బంది పెట్టి నువ్వెక్కడుండి ఏం సాధిస్తావు? నీకున్న గౌరవ మర్యాదల్ని నీ మొండితనంతో పోగొట్టుకుంటున్నావు. ప్లీజ్ జస్ట్ లీవ్. దేవిక, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. కళ్యాణ్, నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా బంగారం? ఇక్కడున్న వాళ్ళని ఇలాగే ట్రీట్ చేయాలి, లేదంటే వాళ్ళ స్వార్థం కోసం మనల్ని గంగలో కలుపుతారు. పడుతున్నాం కదా అని నీ నోటికొచ్చినట్టు వాగితే మర్యాద దక్కదు. మేము నలుగురు బాగుండాలని కోరుకునే వాళ్ళమే తప్ప నీలాగా ఇంట్లో వాళ్ళ గుండెల మీద తన్నే రకం కాదు. అబ్బా, ఇలాంటి డైలాగులు విని విని బోర్ కొట్టింది. నువ్వు ఎంత మొత్తుకున్నా నేను ఇక్కడే ఉంటున్నాను. ఇది ఫైనల్. నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. కళ్యాణ్, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నువ్వు నాతో ఎప్పుడో ఒక మాట అనేవాడివి. ఏంటంటే లైఫ్ చాలా షార్ట్, ఎప్పుడుంటామో పోతామో తెలీదు, బాగా ఎంజాయ్ చేయాలి అని. అప్పుడు నాకు అది తలకెక్కలేదు, కానీ ఇప్పుడు బాగా బోధపడింది. అందుకే ఎవరి గురించి ఆలోచించకుండా మనిద్దరి గురించి మాత్రమే ఆలోచించుకుంటూ లైఫ్ ని హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. వాట్ యు సే? అంతేగా, అంతే. ఏంటమ్మా ఈవిడ ఇలా చేస్తుంది? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మనిషి వచ్చి మన ఇంట్లో ఉంటానంటుందేంటి? ఆవిడ పిచ్చిని పెత్తనాన్ని మనం ఎందుకు భరించాలి? మహేష్, ఇంతకు ముందే చెప్పాను ఈ ఇంట్లో నీ పొజిషన్ ఏంటి అని. నేను నీలా కాదు, నా భర్త సంపాదన, నా సంపాదనతో నాకిష్టమైనవి కొనుక్కున్నాను, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాను. తీయనిది ఈ చిరుగాలి మనసైనది. ఏంటి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది నీకు? అత్తయ్య వాళ్ళకి చెప్పమంటావా? ఏయ్, shut up.